రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు. కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితుల తరపు పిటిషనర్లు దాఖలు చేసిన నాంపల్లి కోర్టు కొట్టేసింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల తరపు పిటిషనర్లు భుజంగరావు, తిరుపతన్నలకు బెయిల్ మంజూరు చేయాలంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు బెయిల్ను తిరస్కరించింది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో లోపాలుండటంతో తనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు. అయితే ఛార్జిషీట్ను సరిచేసి ఇప్పటికే కోర్టుకు అందించినట్లు పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరోవైపు కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రావణ్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన జడ్జి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు ప్రకటించారు.